థియేటర్ తొక్కిస్లాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల సహాయం అందజేస్తున్నట్లుగా చెప్పారు నిర్మాత అల్లు అరవింద్. నటుడు అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, పుష్ప 2 నిర్మాతలు దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించిన చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి అల్లు అరవింద్ అందజేశారు. అంతకుముందు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను నిర్మాతలు కూడా పరామర్శించారు. బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. నిర్మాతలతో పాటుగా పలువురు హీరోలు, డైరెక్టర్లు కూడా ముఖ్యమంత్రిని కలుస్తారని చెప్పారు. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామన్న దిల్ రాజు పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్.